కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, ఇప్పుడు 5G ఫోన్స్ ఎవరు కొనుక్కోవాలి? సో 5G ఫోన్స్ కొనుక్కోవాల్సింది ఎవరంటే, ఒక ఫోన్ కొనుక్కున్నాక దాన్ని 3 years కానీ 4 years అంతకంటే ఎక్కువ టైం వాడాలనుకునే వాళ్ళు 5G ఫోన్ కొనుక్కోవాలి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మన ఇండియాకి 5G వచ్చేసరికి ఫుల్గా ఎస్టాబ్లిష్ అయ్యేసరికి మనకి ఆల్మోస్ట్ ఒక 2-2.5 సంవత్సరాలు టైం పడుతుంది. మొన్న మధ్య మనకి సెంట్రల్ మినిస్ట్రీ కూడా అనౌన్స్ చేసింది, ఆల్మోస్ట్ ఒక 1.5-2 years టైం పడుతుందని చెప్తున్నారు. వాళ్ళైతే టెలికాం వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అనమాట. ఇంకా మీరు తొందరగా తీసుకురావట్లని చెప్పి. సో ఇవన్నీ గొడవల తరగా చూసుకుంటే మనకి 2 సంవత్సరాల పైన టైం పట్టచ్చు. సో 5G ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఒక 3-4 సంవత్సరాలు వాడతాను ఫోన్ అనుకుంటే మాత్రం 5G ఫోన్ కొనుక్కోండి. లేదనుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేయడం మీకు దండగా అనిపిస్తే 20,000 లోపు ఉన్న మంచి ఫోన్స్ చాలా ఉన్నాయి. సపోజ్ మీకు ఇప్పుడు Redmi Note 10 సిరీస్ మొన్న లాంచ్ అయ్యాయి. 20,000 లోపు బడ్జెట్ సెగ్మెంట్లో మీకు చాలా మంచి ఫీచర్స్ తీసుకొచ్చారు, కానీ 5G మాత్రమే లేదు అందులో. సో నేను చెప్పిన ప్రకారం ఒక 2 years మాత్రమే ఫోన్ వాడాలనుకుంటే మాత్రం ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. మీకు AMOLED స్క్రీన్ వస్తుంది, మంచి బ్యాటరీ ఇస్తున్నారు, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది. సో ఇలా మంచి ఫీచర్స్ అన్నీ వస్తుంది, కానీ 5G మాత్రమే లేదు. సో మీరు 2 సంవత్సరాలు ఫోన్ యూస్ చేయాలనుకుంటే మాత్రం మీకు ఇది మంచి చాయిస్ అవుతుంది. 3-4 years అలా వాడాలనుకుంటే మాత్రం ఇంకొంతకాలం మీరు వెయిట్ చేస్తే మంచిది. రాను మనకి 5G ఫోన్స్ ఇంకా తక్కువ రేట్లోకి తీసుకొస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ప్రెజెంట్ మీరు 5G మోజులో పడి దానికి మీరు డబ్బులు ఎక్కువ ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసే కంటే ఫోన్లో ఇంకా చాలా ఇంపార్టెంట్ స్పెక్స్ ఉంటాయి మీరు చూసుకోవాల్సినవి. చాలామంది మిస్ చేసేవి అవే. CPU ఒకటి చూసుకోవాలి, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి, అండ్ కెమెరా ఒకటి, బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఫోన్ కొనేటప్పుడు. వీటన్నిటి ఇంపార్టెంట్ ఫీచర్స్ లిస్ట్లో మీకు 5G ఎక్కడో లాస్ట్లో ఉంటుంది. సో మీకు దాన్ని పెద్దగా మీరు మైండ్లో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. 5G అని చెప్పి వచ్చే కంపెనీస్ అన్ని 5G అని చెప్పి ఫోన్లు అమ్ముతున్నారు, కానీ అది మీకు ప్రెజెంట్ మన ఇండియాలో అయితే 5G పెద్ద ఇంపార్టెంట్ లేదు. ఇప్పుడు సిమ్ లేకుండా 5G ఫోన్ కొని ఏం చేసుకుంటాం చెప్పండి. సో మీరు చూసుకోవాల్సింది ఏంటి, ప్రెజెంట్ ఫోన్ కొనేటప్పుడు CPU ఎలా ఉంది, ఏ ప్రాసెసర్ ఇస్తున్నారు, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్యాటరీ ఎలా ఉంది, బ్యాటరీ కెపాసిటీ ఎంత ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా లేదా, స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉంది, ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవాల్సింది. ఒక్క 5G ఉంది కదా అని చెప్పి ఫోన్ కొనుక్కొని 5G సిమ్ లేకుండా దాన్ని ఏం చేసుకోలేము, మనం కుంగుడికాయలు కొట్టుకోవాలి అంతే. సో 5G ఉంది కదా అని కొనుక్కోకండి. ఎక్కువ 4-5 years వాడతాం అనుకుంటే మాత్రం 5G ఫోన్ కొనుక్కోండి డబ్బులు ఇన్వెస్ట్ చేసి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనకి 5G ఫోన్స్ ఇంకా రాను మనకి చాలా రేట్లు తగ్గుతాయి. ఇంకా రాను చూసుకుంటే మనకి 10,000 లోపు కూడా మీకు ఒక 5G ఫోన్ దొరికే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మనకి 20,000, 15,000 లోపే మనకి నార్జో సిరీస్లో 5G మొబైల్ తీసుకొచ్చారు. సో మీకు ఇంకా రాను చూసుకుంటే మీకు 10,000 లోపు కూడా 5G మొబైల్స్ దొరుకుతాయి. సో మీరు ఇంకొంతకాలం ఆగాలి. ఇప్పుడు ఆవేశపడి దానిలో ఇన్వెస్ట్ చేసే కంటే ఇందా చెప్పినట్టు మిగతా ఫీచర్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. సో అది మ్యాటర్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ చాలామంది పట్టించుకుంది, 5G వచ్చినా కూడా మెట్రో సిటీస్లో ఫస్ట్ వదులుతారు దాన్ని టెస్టింగ్కి. సపోజ్ ఎక్కడ ముంబైలో లేదా ఢిల్లీలో, హైదరాబాద్లో, ఇలా పెద్ద సిటీస్లో ఫస్ట్ వాటిని లాంచ్ చేశాక ఆ తర్వాత మిగతా రూరల్ ఏరియాస్కి కానీ చిన్న సిటీస్కి కానీ వస్తాయన్నమాట. సో 5G లాంచ్ అయ్యాక మీరున్న ఏరియాకి, మీరున్న ఊరికి తొందరగా వచ్చేస్తుందని చెప్పలేం. అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. సో ఇప్పుడు మీరు 5G ఫోన్ కొనేసుకొని ఉంచుకోవడంలో లాభం లేదు. ఇదో పాయింట్ మైండ్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్, 5G సిమ్స్ వచ్చాక కూడా వాటి ప్లాన్స్ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకి 4G ఎంత ఉంది ప్లాన్, జియో తీసుకోండి, జియో యూజ్ చేస్తున్నాను. సో దాని ప్లాన్ ఎంత ఉంది, 1.5 GB పర్ డే. ప్లాన్ ఎంత, 555 రూపాయలు. ఇలాగే మీకు 5G కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. దాని ప్లాన్ మీకు ఆల్మోస్ట్ మినిమం 1000 రూపాయలు ఉంటుంది స్టార్టింగ్. ఎందుకంటే దానికి యూజ్ చేసే స్పెక్ట్రమ్ కానీ దాని సిగ్నల్ రేంజ్ కానీ అంత ఉంటుంది అన్నమాట. 5G ప్లాన్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి, 2,000 వరకు కూడా ఉండొచ్చు. ప్లాన్స్ ఏమంట చీప్గా ఉండవు. సో ఇప్పుడు మీరు 5G కొనేసుకొని 5G సిమ్ కానీ రాగానే యూజ్ చేద్దాం అనుకోకండి. 4G లాగా అది కూడా మనకి జియో వాళ్ళు ఫ్రీ సిమ్స్ ఇస్తారని గ్యారంటీ కూడా లేదు ఇప్పుడు. అదొకటి మైండ్లో ఉంచుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు బ్రాండ్స్ అన్నీ కూడా తీసుకొచ్చే ఫోన్స్ అన్నీ ఇంకా 5G ఫోన్స్ తెస్తూనే ఉంటాయి, ఆపవు. ఎందుకంటే అది ఎస్టాబ్లిషింగ్ నెట్వర్క్ అనమాట. ఆల్రెడీ బయట కంట్రీస్లో మనకి 5G నెట్వర్క్ ఎస్టాబ్లిష్ అయిపోయింది, ఇండియాకి ఇంకా లేట్ అవుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. 5G ఫోన్ ఇప్పుడు ఫోన్ వచ్చింది, అది మిస్ అయిపోయాం మీరు అనుకున్నక్కర్లా. చెప్పాను కదా ఇందాకే చెప్పినట్టుగానే, రాను 20,000 లోపు ఇప్పుడు లాంచ్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి రాను 10,000 లోపు కూడా ఫోన్స్ లాంచ్ అవుతాయి. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇందాక చెప్పినట్టుగానే మొబైల్స్ తీసుకొచ్చే బ్రాండ్స్ అన్నీ కూడా ఇక నుంచి 5G ఫోన్స్ కుప్పలు తెప్పలుగా తెస్తూనే ఉంటాయి. ఆల్రెడీ మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఎంత, ఫస్ట్ మనకి OnePlus అనుకుంటా, OnePlus 8 సిరీస్ 55,000 వరకు లాంచ్ చేశారు ఫస్ట్ 5G ఫోన్స్ అనుకుంటా. దాని తర్వాత మళ్ళగా మనకి ఒప్పో ఫోన్స్ అని 40,000 తీసుకొచ్చారు. దాని తర్వాత చూసుకుంటే మనకి Mi 20 Pro కూడా 39,000 అలా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే నార్జో సిరీస్ కొత్తగా వచ్చిన వాటిలో నార్జో 30 సిరీస్లో
15,000 బడ్జెట్లో తీసుకొచ్చినట్టున్నారు. ఇంకా అలాగే మనం ఇంకో 2-3 నెలలు అయితే 10,000 లోపు కూడా మనకి 5G ఫోన్లు వస్తాయి. అందుకని చెప్తున్నా, కంగారు పడకండి, మీకు ఇంకా రాను 5G ఫోన్స్ వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు నన్ను అడిగితే అంత బడ్జెట్ మీరు మంచి 4G ఫోన్ మీద ఇన్వెస్ట్ చేయడం బెటర్. 5G లేదు కదా అని చెప్పి చాలా ఫోన్లు వదిలేసుకుంటున్నట్టున్నారు, అలా అనుకోకండి. 5G లేకపోయినా సరే మనకి చాలా ఫోన్స్ ఉన్నాయి బడ్జెట్లో. మంచి AMOLED డిస్ప్లే ఇస్తున్నారు, మంచి ప్రాసెసర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ బాగుంటుంది, అన్నీ బాగుంటున్నాయి. బట్ 5G లేదు కదా అని చెప్పి చాలామంది వెనకడి చేస్తున్నారు. అదైతే మంచిది కాదు. 5G నేను చెప్పినట్టే ఆల్మోస్ట్ ఒక 2.5 సంవత్సరాలైనా పడుతుంది. ఈలోపు మీరు హ్యాపీగా ఈ ఫోన్ ఎంజాయ్ చేసుకోవచ్చు. 5G సిమ్ములు లేనిదే మీరు ఆ ఫోన్ కొనుక్కొని ఏం చేసుకోలేదు, కుంకుడులు కొట్టుకోవాలి ఎందా చెప్పి. ఇది ఒక మ్యాటర్. అండ్ ఇంకొకటి మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు వచ్చిన 5G ఫోన్స్లో ఒక 5G మోడెమ్ యూస్ చేస్తారు ప్రాసెసర్లో. మీకు మనకి 5G మనకి ఇండియాలో లాంచ్ చేశాక ఆ స్పెక్ట్రమ్కి ఈ మోడెమ్ సపోర్ట్ చేస్తుందా లేదని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మీరు 5G ఫోన్ కొంటారు, మన ఇండియాకి 5G నెట్వర్క్ లాంచ్ అయితే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడుతుంది గట్టిగా చెప్పాలంటే. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మీరు ఫోన్ కొని. ఇప్పుడున్న మోడెమ్ కొత్తగా వచ్చిన 5G బ్యాండ్ స్పెక్ట్రమ్కి సపోర్ట్ చేస్తుందా లేదా చెప్పలేము, అది క్వశ్చన్ మార్క్. అందుకనే చెప్తున్నాను, మనకి ఇంకొక 1.5 years టైం పడుతుంది కాబట్టి మీరు అప్పుడు కొనుక్కుంటే ఒక మీనింగ్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అది గైస్ నేను చెప్పదలుచుకునేది ఈ వీడియోలో. 5G మీద మీరు డబ్బులో ఇన్వెస్ట్ చేసే కంటే దానికంటే ఫోన్లో ఉన్న మిగతా ఫీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మంచి కెమెరా, మంచి డిస్ప్లే ఉన్న మొబైల్స్ మనకి చాలా లాంచ్ అవుతున్నాయి. సో వాటి మీద మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. దీని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే మనకి అది సాటిస్ఫైయింగ్ ఉండాలి. 5G మీద ఇన్వెస్ట్ చేసి 5G సిమ్ములు లేనిదే దాన్ని మనం ఏం చేసుకోలేం. 5G ఫోన్లు కొంటే అందులో 4G పనిచేయడానికి కాదు, ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ మీరు 5G ఫోన్కు 30,000-50,000 పెట్టి అందులో 4G సిమ్ యూస్ చేసుకోవాలి ఇంకో 2 years పాటు. డబ్బులు తండకు కదా, నాట్ ఎ క్లెవర్ థింగ్. అందుకనే చెప్తున్నాను 5G కొనుక్కోకండి అప్పుడే. 2 years టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేయండి, మంచి ఫోన్లు వస్తాయి ఇంకా. సో అది గైస్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి. చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, మీ డౌట్స్ని క్లియర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ లైక్ బటన్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.